హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా, ర్యాపిడో, క్యాబ్ అనే డ్రైవ్ చేస్తాను. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 21 నవంబర్, థర్స్డే, గురువారం. ఇంకా ఇప్పుడు అన్నీ డ్యూటీ అనేది ఆన్ చేసా. ఆల్రెడీ ఆన్ చేసి 33 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసా. 2 రైడ్స్ కంప్లీట్ అయినాయి. 5కి అనేది ఆన్ చేసిన డ్యూటీ. ఇప్పుడు వచ్చేసి 7 అయింది. 2 అవర్స్ అయింది ఆన్ చేసి. మార్నింగ్ ఆన్ చేసిన ఈరోజు మార్నింగ్ 5కి. ఇప్పుడు వచ్చేసి 7 అయింది. 2 రైడ్స్ అయినాయి. 2 ఓలాలోనే అయినాయి, సారీ ర్యాపిడోలోనే అయినాయి. 2 చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఫస్ట్ రైడ్ వచ్చేసి క్యాబ్ ప్రీమియం రైడ్. ఇది కోంపల్లి నుంచి, ఇది పికప్ హైదరాబాద్ నుంచి కానీ ఫుల్ గీలే. కోంపల్లి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇది పికప్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 14.1 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి 404 రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది. 44 రూపీస్ టైం పట్టింది. మార్నింగ్ ఇది 5కి స్టార్ట్, 5:10కి రైడ్ అనేది పడింది. 28 రూపీస్ అనేది 5 కిలోమీటర్ పడింది. ఇది వచ్చేసి సికింద్రాబాద్ వరకు 20 మినిట్స్లో వచ్చిన. సికింద్రాబాద్ బయట స్టేషన్ కాడ నుంచి లోపలికి వెళ్ళేసరికి 20 నిమిషాలు పట్టింది. 404 రూపీస్ అయింది అమౌంట్. ట్రాఫిక్ ఉంటుంది కదా ఈ టైంలో అక్కడ. ఇది వచ్చేసి అక్కడే డైరెక్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కూకట్పల్లి, విజయనగర్ కాలనీ, గాజుల రామారాం పోయే రూట్లో. దీనికి వచ్చేసి 16.7 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాను. పికప్ వచ్చేసి 0.05 అక్కడే ఉన్నా, 0.1 అనుకోండి ఉన్నా. డ్రాప్ వచ్చేసి 16.7. 335 రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది. 35 మినిట్స్ టైం పట్టింది. పర్ కిలోమీటర్ వచ్చేసి 19 రూపీస్ వరకు అనే పడింది. అంతే. ఇంకా ఇప్పటికైతే 2 అయినాయి ఓలో ర్యాపిడోలో. నా ఓలాలో అయితే ఇంకేం కాలేదు. మార్నింగే వీడియో తీద్దామని అనుకున్నా. ఒకసారి లాగిన్ చేసి చూసి లేదా లేట్గా ఎక్కుదామని అనుకున్నా. అట్లా లాగిన్ చేసిన 10 మినిట్స్ కనే పడిపోయింది. 5కి లాగిన్ చేసిన, 5:10 కనే రైడ్ పడింది ర్యాపిడోలో. అది మరి అయితే ఇప్పటికైతే 2 రైడ్స్ అని టైం వచ్చేసి 7 అవుతుంది. 2 అవర్స్లో 700 అనేది చేసిన. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 33 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. యావరేజ్ మైలేజ్ వచ్చేసి 17.9 ఇచ్చింది పర్ లీటర్కి. 17.9 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. ఇంకా ఎక్కువ ఇచ్చేది ఆ స్టేషన్ కాడ ఫుల్గా ట్రాఫిక్ ఉంది కాబట్టి లేట్ అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ ఉంది కాబట్టి ఆగినాము. అది మరి అయితే ఇప్పటికైతే ఓకే. మరి ఇంకా నెక్స్ట్ రైడ్ అనే పడ్డాక అప్డేట్ చేస్తాను. వీడియో అనేది నా ఛానల్ అనే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి వీడియోకనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అది మరి అనేది మళ్ళీ అనేది నా నెక్స్ట్ అప్డేట్ గురించి నేను మళ్ళీ చెప్తాను. నా ప్రజెంట్ అయితే రైట్స్ అయితే ఏం పడలేదు. ప్రజెంట్ కూకట్పల్లిలో ఉన్నా. మామూలుగా అయితే పడాలి, చూద్దాం. ఓకే మరి అయితే తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇంకో రైడ్ అనేది అయిపోయింది మనకి ర్యాపిడోలోనే. చూపిస్తే చూడండి. టైం వచ్చేసి 8 అయింది ఎగ్జాక్ట్గా. ఇందాక 7, ఇప్పుడు 8. 1 అవర్ 1 పడినది. అంటే ఇది ఫస్ట్ తక్కువ చూపించింది. తర్వాత ఇక్కడ స్కూల్ కాడ ఫుల్ జామ్ ఉంది, అందుకు లేట్ అయింది. చూపిస్తా చూడండి. ఎందుకంటే ఇది పికప్ వచ్చేసి 0.3 కిలోమీటర్స్ పికప్. కూకట్పల్లి వివేకానంద కాలనీ, వివేకానంద నగర్. అక్కడి నుంచి 11.6 కిలోమీటర్స్ డ్రాపు. మియాపూర్ బౌరంపేట ఉంది కదా, బాచపల్లి బౌరంపేట ఢిల్లీ పబ్లిక్ స్కూలు, అక్కడికి మనకు వచ్చేసి 220 రూపీస్ అనేది ఇచ్చిండు. 27 మినిట్స్ అనే టైం పట్టింది. రైడ్ వచ్చేసి 7:05కి పడింది. 27 మినిట్స్ రైడ్ అయింది. ఇది సరిగ్గా అప్డేట్ కాలేదు టైమింగ్. ప్రజెంట్ వచ్చేసి 950 రూపీస్ అమౌంట్ అయింది. టైం వచ్చేసి 8 అయింది. కిలోమీటర్స్ వచ్చేసి 45 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము ఇప్పటికి. ఇది మరి అయితే ఇప్పటికైతే 950 రూపాయలు అనేది అయ్యింది. నేనే వెయిట్ చేద్దాం మళ్ళీ నెక్స్ట్ రైడ్ కోసమనే వెయిట్ చేసి. ప్రజెంట్ నేనైతే గండి మైసమ్మకి దగ్గరలో ఉన్నా.
ఓకే మరి అయితే వెయిట్ చేసి మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను నెక్స్ట్ రైడ్ అనేది తీసుకొని. ఇది టెలిగ్రామ్లో బుకింగ్స్ వస్తాయంట, దానికి ఒకసారి ట్రై చేస్తున్నా. ఒకవేళ అది కానీ ఓకే అయితే చూద్దాం. దాంట్లో కూడా టెలిగ్రామ్ బుకింగ్స్కి దాంట్లో 20 కిలోమీటర్స్కి 800 అట్లా ఇస్తారంట. అది మరి అయితే ఓకే, మరి తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజైతే ఇందాక అప్డేట్ చేశాయి కదా, మార్నింగ్ మనము 1000 రూపీస్ అయిందని ఉన్నప్పుడు డ్యూటీ బంద్ చేసేసిన. కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళిపోయినా, లాగౌట్ చేసుకొని డ్యూటీ అనేది. మళ్ళీ ఇప్పుడు అనేది లాగిన్ అయినా 9 కనే లాగిన్ అయినా, నైట్ 9 కనే లాగిన్ అయితే ఇప్పుడైతే మనకు ఒక రైడ్ అనేది అయిపోయింది. నా మార్నింగ్ అయితే డ్యూటీ అయితే ఏం చేయలేదు. 5కి ఎక్కిన, 8కి లాగౌట్ చేసిన. మార్నింగ్ 3 అవర్స్ చేసిన, 1000 రూపీస్ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు అనేది లాగిన్ అయినా. ఇప్పుడు లాగిన్ అయితే ఒక రైడ్ అనేది అయ్యింది అంతే. 9కి లాగిన్ అయినా. ఇప్పుడు టైం వచ్చేసి 9:45 అయింది. అమౌంట్ వచ్చేసి ఇప్పటికి 1174 రూపీస్, అంటే 20 రూపీస్ 1200 అయింది. 1200 అయింది ఇప్పటికి. ఓలాలో అయితే ఏం కాలేదు. ఓలా మార్నింగ్ ఆన్ చేసినాం కానీ మనం ఓలాలో ఏం కొట్టలే కదా. ఇప్పుడైనా మళ్ళీ ఓలా అనేది ఆన్ చేద్దాం. ఇంకా 2 అవర్స్ టైం ఉంది, చూద్దాం ఏమన్నా పడతాయేమో. ర్యాపిడోలో అయితే ఆన్ ఏం పడలేదు ఇంకా, ఇప్పుడే రైడ్ అనేది అయిపోయింది. ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు ర్యాపిడోలో చేసిన రైడ్. ఇదిగోండి ర్యాపిడోలో చేశాను. ఇది పికప్ వచ్చేసి 2.25 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 10 కిలోమీటర్స్. కొంపల్లి నుంచి ఇది గాజుల రామారాం సైడు, బిఎన్ రెడ్డి నగర్ కాలనీ, గాజుల రామారాం సైడ్. ఇది డ్రాప్ వచ్చేసి 10.7 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి 215 రూపీస్ ఇచ్చిండు. హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఇప్పటికైతే టోటల్ వచ్చేసి 1174, 1200 వచ్చినాయి. ఓలా కూడా ఆన్ చేసిన ఇప్పుడే జస్ట్ ఆన్ చేసిన ఓలా. రైడ్ అయితే ఏం పర్లేదు. ఇదైతే ఇన్సెంటివ్ అయితే పెట్టిండు ఓలాలో, అదే ఓన్లీ ఎయిర్పోర్ట్ బుకింగ్కి 100 రూపీస్ అని. మనం ఎయిర్పోర్ట్ రైడే పడట్లే ఉన్న. ఎయిర్పోర్ట్కి వెళ్ళి పికప్ చేసుకుంటే ఎట్లయితే చెప్పండి. ఇప్పటికి తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 69 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 17.4 ఇచ్చింది. అది మరి అయితే ఇప్పుడు వరకు అయితే ఇంత అయింది. చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అనే వెయిట్ చేసి మ్యాక్సిమం 12 వరకు అనే చేద్దాం. 12కి లాగౌట్ చేసేసుకుందాం డైలీ లాగా. రైడ్స్ అయితే ఏం పడట్లేదు 12 తర్వాత. ఈరోజు కూడా ఏం పడతాయో పడవో చూడాలి, ఇప్పుడే లేవు. అది మార్నింగ్ చెప్పా కదా టెలిగ్రామ్లో బుకింగ్స్ ఉంటాయి అని. అదైతే ఇందాక చెప్పా కదా టెలిగ్రామ్స్లో బుకింగ్ వస్తాయి అని. అదైతే రిక్వెస్ట్ అయితే పెట్టినా నేను. వాళ్ళైతే ఇంకా నెంబర్ అయితే యాడ్ చేయలేదు. చూడాలి, వాళ్ళు యాడ్ చేస్తే మనకు అనేది నేను మీకు అప్డేట్ చేస్తాను. మెసేజ్ పెడుతున్నా కానీ రిప్లై అయితే ఏం రావట్లేదు. యాడ్ చేస్తామని అంటున్నారు కానీ ఎప్పుడు యాడ్ చేస్తారో తెలియదు. చూద్దాం మరి అయితే వెయిట్ చేద్దాం. ఆల్రెడీ ఈరోజు 4-5 నెంబర్స్ వరకు యాడ్ చేస్తామని అన్నారు కానీ తెలీదు యాడ్ చేసిందో చేయలేదో. నాకన్నా అయితే యాడ్ చేయలేదు. నా మెసేజ్కి రిప్లైలు కూడా ఇవ్వట్లేదు. అది మరి వెయిట్ చేద్దాం. మనమైతే ఉన్నాయి ర్యాపిడో ఓలా అనేది ఇంకా ఏం పర్లేదు. చూద్దాం మరి. సరే మరి తర్వాత రైడ్ పడ్డాకైతే అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే 1200 అయింది అమౌంట్. ఓకే మరి ప్రజెంట్ అయితే ఇంకో రైడ్ అయితే అయిపోయింది ర్యాపిడోలో. టైం వచ్చేసి 10:50 అయింది, 10:50 గంట అయింది. అంటే హాఫ్ అన్ అవర్ వరకు ఏం పడట్లా, హాఫ్ అన్ అవర్కి ఒకటి అట్లా పడుతుంది. ప్రజెంట్ వచ్చేసి నేను జేబీఎస్ కార్డు ఉన్నా, చూపిస్తా చూడండి ఆ రైడు. ఇదిగోండి పికప్ వచ్చేసి 2.05 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 16.26 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి 21 రూపీస్ పర్ కిలోమీటర్ ఇచ్చింది. ఇది ఎక్కడి నుంచి శ్రీనివాస్ నగర్, ఎన్టీఆర్ నగర్ నుంచి మారేడుపల్లి. 348 రూపీస్ అమౌంట్ ఇచ్చిండు. 35 మినిట్స్ టైం పట్టింది. 16 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 21 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. ఇప్పటికైతే టోటల్ వచ్చేసి 1500 అనేది అయ్యింది.
ఈరోజు డేట్లో ఇంకా 1 అవర్ అనే టైం ఉంది. చూద్దాం మరి. ఇప్పుడు ర్యాపిడో ఆన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నా. ఆన్ చేద్దాం, చూద్దాం ఏమన్నా పడతాయేమో. ఓలా ఆన్ చేసిన. ప్రజెంట్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 89 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 1500 అమౌంట్ అయింది. అంటే పర్ కిలోమీటర్ 18 రూపీస్ 19 రూపీస్ వరకునే పడింది ఈరోజు. ఇంకా అయిపోలేదు డ్యూటీ. చూద్దాం, వెయిట్ చేద్దాం. జేబీఎస్కి దగ్గరలో ఉన్నాం. ఏమన్నా పడితే ఉన్న జేబీఎస్ నుంచి పడాలి. ఓకే మరి, తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ రైడ్ అయిపోయినాకనే మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే ఇంకో రైడ్ అయితే అయిపోయింది. టైం వచ్చేసి 12 అయింది ఎగ్జాక్ట్గా. అంటే గంటకు ఒక రైడ్ పడుతుంది, అరగంట గ్యాప్ వస్తుంది. రైడ్కి 20 నిమిషాలు గ్యాప్ వస్తుంది. ఇప్పుడు వరకు అయితే టైం వచ్చేసి 12 అయింది. అమౌంట్ వచ్చేసి 1800 అయింది. టోటల్ రైడ్స్ వచ్చేసి 6 రైడ్స్ చేసాము ఈరోజు మార్నింగ్ నుంచి. ప్రజెంట్ వచ్చేసి నేను నిజాంపేట్లో ఉన్నాను. నిజాంపేట్ మియాపూర్ రూట్లో ఉన్నాను. అది మరి అయితే ఇప్పుడైతే ఇదైతే చూపిస్తా చూడండి. ఇదిగోండి, పికప్ వచ్చేసి 0.4 కిలోమీటర్స్ జేబీఎస్ నుంచి నిజాంపేట. డ్రాప్ వచ్చేసి 16.8 కిలోమీటర్స్. టోటల్ అమౌంట్ వచ్చేసి 306 రూపీస్ క్యాష్ కలెక్ట్. మనకు 30 మినిట్స్ అనే టైం పట్టింది. కిలోమీటర్ 18 రూపీస్ అనేది వచ్చింది. ఇదిగోండి, టోటల్ వచ్చేసి గురువారం డేట్లో టోటల్ వచ్చేసి 1828 అయింది 6 రైళ్ళకి. ఓలాలో వచ్చేసి ఏం కాలేదు నిన్న రైల్లో. ఇప్పుడు అనేది ఆన్ చేద్దాం. ఇంకా 12 అయింది కదా టైం. ఇప్పుడు మనం ఓలా అనేది ఆన్ చేద్దాం. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 107 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. పర్ లీటర్ వచ్చేసి 17.8 ఇచ్చింది మనకి మైలేజ్. ఇది మరి అయితే ఇప్పటికైతే ఇట్లుంది. ఇంతైంది. వెయిట్ చేద్దాం, ఇంకో హాఫ్ అన్ అవర్ అనే వెయిట్ చేసి వెళ్ళిపోదాం మనము. ఎగ్జాక్ట్గా 12 అయింది కరెక్ట్గా. చూద్దాం, ఇప్పుడేమన్నా ఓలా కూడా ఆన్ చేసాం కదా, చూద్దాం ఓలాలో ఏమైనా పడతాయేమో. నిన్న డేట్లో అయితే ఏం పడలేదు. జేబీఎస్ కాడ కొంచెం పడింది కానీ యాక్సెప్ట్ చేయలేదు. ఇక జేబీఎస్ నుంచి ఆఫీస్పేట్కి 250 చూపించిండు, 18 కిలోమీటర్స్. ర్యాపిడోలో మనం జేబీఎస్ నుంచి నిజాంపేట్కి అంటే ఇంకా తక్కువే, 2 కిలోమీటర్స్ తక్కువే. దాంట్లో 18 చూపించిండు, ఇదే మనకి 16 వచ్చింది. ఆ 20 అయ్యేది. దీనికే మనకి 306 ఇచ్చిండు. అది మరి అయితే ఉన్నాయి. ఇప్పుడైతే కొంచెం వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం అనేది. బిజినెస్ అయితే మరీ ఘోరంగా అయిపోయింది. మార్నింగ్ ఎక్కితే మార్నింగ్ 11 దాటితే ఏముండట్లే రైడ్స్. తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఎక్కితే ఈవినింగ్ సరిగ్గా ఉండట్లే. కంటిన్యూ మనకు బ్యాక్ టు బ్యాక్ అయితే ఏ రైడ్ పడట్లేదు. బ్యాక్ టు బ్యాక్ అయితే రైడ్ అయితే ఏం పడట్లేదు. ఇప్పటికైతే ఓలాలో ఈ మంత్ వచ్చేసి మొత్తం ఓలాలోనే ఎక్కువ, ర్యాపిడోలోనే ఎక్కువ చేసిన ఈ మంత్లో. 18,000 చేసిన ర్యాపిడోలోనే. దాంట్లో ఎంత ఒక 5,000 చేసింట ఓలాలో తక్కువే చేసిన ఈ మంత్. ర్యాపిడోలోనే ఎక్కువ చేసిన. ఓకే మరి అయితే చూద్దాం, వెయిట్ చేద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం. ప్రజెంట్ అయితే ఇంకో రైడ్ అయిపోయింది. టైం వచ్చేసి 12:30 అయింది. ఇక్కడ 5 కిలోమీటర్స్ ఏమో వచ్చిన 200 ఇచ్చేసిండు. 6 కిలోమీటర్స్ వచ్చినా కానీ డిస్టెన్స్ మాత్రం ర్యాపిడోలో 9 కిలోమీటర్స్కి అప్డేట్ అయింది. ఓకే చూపిస్తా చూడండి. ఇదిగోండి, పికప్ వచ్చేసి 0.2 కిలోమీటర్స్, 0.18 కిలోమీటర్స్. డ్రాప్ వచ్చేసి 6 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేసింది, కానీ 9 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. మనకు వచ్చేసి టైం వచ్చేసి 17 మినిట్స్ టైం పట్టింది. 219 రూపీస్ అనేది అమౌంట్ వచ్చినాయి.
పర్ కిలోమీటర్ వచ్చేసి 24 రూపీస్ ఉంది దీంట్లో, ఇంకా ఎక్కువే వచ్చింటుంది. అది మరి అయితే ఇప్పటికైతే 219 రూపీస్ అనేది అయింది టోల్ తర్వాత. టోల్ కన్నా ముందు అయితే 1800 200 కరెక్ట్ 2000 అయింది. ఓలాలో అయితే ఏం రైట్సే పడట్లేదు అసలు. ఓలాలో అయితే లాగిన్లోనే ఉంది అకౌంట్, అస్సలు రైడ్ ఏం మోగట్లే అసలు. ఇప్పుడనే చూడాలి. మా ఫ్రెండు బైక్ ట్యాక్సీ నడుపుతాడు, అతను ఓలాలో రైడ్స్ రావట్లేదని ఇట్లా చేసిండు. ప్రెస్ చేసి పట్టుకుంటే పైన యాప్ ఇన్ఫార్మ్ అని వస్తుంది కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ ఫోర్స్ స్టాప్ అని వస్తుంది. ఫోర్స్ స్టాప్ చేసి మళ్ళీ యాప్ అని మళ్ళీ రీఓపెన్ చేస్తే అప్పుడు నుంచే రైడ్స్ పడుతుంది. చూద్దాం మరి. మనం ప్రజెంట్ అయితే జగద్గిరి గుట్టలో ఉన్నా నేను. ఓకే మరి అయితే మళ్ళీ ఇది అయిపోయినాకనే మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఛార్జింగ్ లేదు, 11% ఉంది. ఓకే మరి చూద్దాం, 10-15 మినిట్స్ అనేది చూసి మళ్ళీ 10-15 మినిట్స్ చూసి మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. కంటిన్యూ చేస్తున్నానా లేదా వెళ్ళిపోతున్నా రూమ్కి అనేది. ప్రజెంట్ అయితే 2000 అయింది. కిలోమీటర్స్ 110 కిలోమీటర్స్ వరకు తిరిగిన ఇప్పటికి. ఈ నుంచి నేను మా రూమ్కి చూసుకున్నట్టయితే దగ్గరే ఉంది, 11 కిలోమీటర్స్ ఉంది అంతే. ఈ నుంచి మా రూమ్కి 11 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం మరి రైడ్ పడుతుందా పాడదా అనేది. అసలు హైటెక్ సిటీ సైడే వెళ్ళట్లే ఈ మధ్య. 3 రోజుల నుండి హైటెక్ సిటీ సైడే వెళ్ళలే. ఓకే మరి తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను, చూస్తూనే ఉండండి. ఇప్పటికైతే ఇంకో 2 రైడ్స్ అనేది అయిపోయినాయి. ఓలాలో ఒకటి, ర్యాపిడోలో ఒకటి. టైం వచ్చేసి 2 అయింది. ఒకటి వచ్చేసి ఓలాలో వచ్చేసి 15 కిలోమీటర్స్కి 263 ఇచ్చిండు. ర్యాపిడోలో 2 కిలోమీటర్స్కి 130 రూపీస్ ఇచ్చిండు. చూపిస్తే చూడండి, ఇదిగోండి. ఇది వచ్చేసి ఓలా జీడిమెట్ల నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషను. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 310 రూపీస్. దాంట్లో నుంచి పే టు థర్డ్ పార్టీ జిఎస్టీ వచ్చేసి 13 రూపీస్. కస్టమర్ డ్యూ అమౌంట్ వచ్చేసి 10 రూపీస్. దాని ఓలా కమిషన్ వచ్చేసి 0.83 కట్ చేసిండు. మనకు వచ్చేసి 263 రూపీస్ అనేది ఇచ్చిండు. 26 మినిట్స్ టైం పట్టింది 14.3 కిలోమీటర్స్కి. నెక్స్ట్ వచ్చేసి ఓలాలో ఇదిగోండి పికప్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్. గాజులరామారం నుంచి స్పండర్ అపార్ట్మెంట్ అంట, 2.46 కిలోమీటర్స్. ఇది వచ్చేసి 132 రూపీస్ ఇచ్చిండు. 7 మినిట్స్ టైం పట్టింది. $2.46 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము. ఇదైతే ఇప్పటికైతే దీంట్లో 350, దీంట్లో 250, 400, 3, 2, 5, 600. నిన్న డేట్లో వచ్చేసి 1800, అంటే 2400 అయింది. ఇప్పటికి 2400 అయింది. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 140 కిలోమీటర్స్ అని ట్రావెల్ చేసాము. అదైతే ఇప్పటికైతే 140 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము. 2400 అని అమౌంట్ అయింది. చూద్దాం మరి, వెయిట్ చేద్దాం. ఇంకో 1 అవర్ ఆగినాం అనుకో. చూద్దాం ట్రైన్స్ ఏమన్నా ఉన్నాయేమో.
హాఫ్ అన్ అవర్ వరకు అయితే ట్రైన్స్ అయితే ఏం లేవు. ముంబై నుంచి వచ్చేది ఉంది ఒకటి, 2కి రావాల్సింది 2:40కి వస్తుంది, హాఫ్ అన్ అవర్ లేట్ వస్తుంది. అదొకటి ప్లస్ హజరత్ నిజాముద్దీన్ ఢిల్లీ నుంచి ఒకటి వస్తుంది, అది ఇప్పుడు 3:20కి. అది అంటే ఒక ట్రైన్ ఉంది ఇప్పుడు, అది 2:40కి ఉంది. ఇంకా హాఫ్ అన్ అవర్ అనేది వెయిట్ చేయాలి. ట్రైన్ ఏమన్నా వస్తే అప్పుడు రైట్స్ ఏమన్నా పడవచ్చు మనకి. ఒకటి స్టేషన్ కాడ లోపల ఉంటే రైట్స్ అనేవి వచ్చే నమ్మకాలు ఉండవు. ఒకవేళ రైట్స్ వచ్చినా కానీ 30 రూపీస్ రైట్స్ వచ్చినా కానీ టైం పడుతుంది. స్టేషన్ కాడ ఉంటే ఒకవేళ ట్రాఫిక్ ఏం లేకుంటే స్టేషన్ కాడ అయితే బయటకు వచ్చి నిలవడండి. ఓలాలో అయితే లోపలైతే రైట్స్ మనకి నమ్మకాలు అయితే ఉండవు. రైట్స్ వచ్చాక మళ్ళీ బయటకు వస్తానే మళ్ళీ లోపలికి లాగుతాడు. అదైతే చూద్దాం, మరి వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే స్టేషన్ బయట ఉన్నా, నేనైతే స్టేషన్ అయితే బయటకు వచ్చిన. ఓకే, మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను నెక్స్ట్ రైడ్ అనేది ఎక్కడికి పడ్డది అని. ఒక హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది, ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తుంది. చూద్దాం, ఆ ట్రైన్ వచ్చే వరకు ఉన్న వేయడేమో. నా ట్రైన్ వచ్చినాకే ఉన్న పడవచ్చు. ఓకే, మరి అయితే సరే, అయితే మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను. నమస్తే అందరికీ. ఇప్పటికి వచ్చేసి టైం అయితే 3 అయింది. ఇందాక అన్నా కదా ట్రైన్ వస్తుంది, ఏమన్నా పడతాయేమో అని. మనకైతే రైడ్ అయితే ఏం వేయలేదు. 3 టైము 3:20 అయ్యింది. మనకైతే రైడ్ అయితే ఏం పర్లేదు. ప్రజెంట్ అయితే నేను వచ్చేసిన, లాగౌట్ చేయలేదు, లాగిన్లో పెట్టే వచ్చేసిన. కానీ దారిలో కూడా ఏం పర్లేదు. 15 కిలోమీటర్స్ వచ్చిన. చూపిస్తా చూడండి. ఇవన్నీ 2 అనేది లాగిన్లోనే ఉన్నాయి, ఓలా ర్యాపిడో. ఓకే, ఇప్పుడు అనేది లాగౌట్ చేసిన. ఇదిగోండి 155 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 18 మైలేజ్ వచ్చేసి 18 ఇచ్చింది ఈరోజు. 155 డివైడెడ్ బై 18. ఇదిగోండి 860 రూపాయలు అనేది డీజిల్ అయింది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నా ఎర్నింగ్ అనే కౌంట్ చేసుకుందాం. 351 ప్లస్ ఓలాలో 264 ప్లస్ ఓలాలో నిన్న డేట్లో అయితే ఏం చేయలేదు. ఇదిగోండి నిన్న డేట్ అయితే ఏం లేదు. నా ర్యాపిడో చూద్దాం. నిన్న డేటు ఇదిగోండి 1828. $2,400 అనేది అయ్యింది. 2,440 రూపాయలు. 50 రూపాయలు వేసుకుందాం. నాకెంత 860 61 1590 ప్రాఫిట్. ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1590 రూపాయలు అనేది అయ్యింది. ఈరోజు 1590 రూపాయలు. టోటల్ వచ్చేసి 9 రైడ్స్ చేసిన. నిన్న డేట్లో వచ్చేసి 6 రైడ్స్ చేసిన ఓలా ర్యాపిడోలో. ఈరోజు డేట్లో వచ్చేసి ఓలాలో 1, ర్యాపిడోలో 2. అది టోటల్ వచ్చేసి మనకి 1590 అనేది అయ్యింది. దాంట్లో 2450 రూపీస్ అయింది. దాంట్లో నుంచి 810 రూపీస్ అనేది డీజిల్, 860 రూపీస్ అనేది డీజిల్ పోయింది. పోతే మనకు వచ్చేసి 1590 రూపాయలు అనేది మిగిలింది. అంటే ఉన్న 1600 అనేది మిగిలింది. మొత్తం డ్యూటీ అవర్స్ వచ్చేసి నిన్న మార్నింగ్ 5కి ఎక్కిన, 8 వరకు చేసిన, 3 అవర్స్. తర్వాత ఈరోజు నిన్న నైట్ అనేది 9కి ఎక్కిన. 9కి ఎక్కి 9, 10, 11, 12, 1, 2, 3, 6 అవర్స్, 9 అవర్స్ డ్యూటీ చేసిన. 9 అవర్స్ డ్యూటీ చేసి 1500 అనేవి మిగిలినాయి మనకి. 1600 అనేవి మిగిలినాయి. ఇది మరి అయితే ఇంకా ఈరోజు డ్యూటీ అయితే ఇది. ఇంకేమున్నాయి అబ్బా చెప్పేకైతే ఏమీ లేవు. టెలిగ్రామ్లో అయితే రిక్వెస్ట్ పెట్టినా కానీ యాడ్ చేయలేదు.
తెలిసిన వాళ్ళు అయితే యాడ్ చేస్తారు, కానీ ఎవరంటే వాళ్ళని యాడ్ చేయరు టెలిగ్రామ్లో. పేమెంట్ అయితే చూసే నేను, అమౌంట్ అయితే కొంచెం ఎక్కువ ఇస్తుండ్రు. 20 కిలోమీటర్స్కి 800, 30 కిలోమీటర్స్కి 800 అట్లా వస్తున్నాయి. కానీ అందరిని అయితే యాడ్ చేయరు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే యాడ్ చేస్తారు. అదైతే నేనైతే రిక్వెస్ట్ పెట్టినా, నన్ను అయితే యాడ్ చేయలేదు ఇంకా. చూద్దాం మరి ఏమన్నా. ఓకే, నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది స్కిప్ చేసి చూస్తున్నారు, స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది కదా, అందుకు చెప్తున్నాను. ఓకే మరి అయితే బాయ్, గుడ్ నైట్ అందరికీ.